హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే బయాసింగ్ మెథడ్స్ కోసం తెలుసుకుందాం. బయాసింగ్ మెథడ్స్ అనేవి C23 సిలబస్‌లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 సబ్జెక్ట్‌లో ఈసీ వాళ్ళకొస్తుంది. సో, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసినట్టయితే మీకు ఆ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో, ఇక్కడ మీరు చూడండి. ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ డిస్టార్షన్ ఫ్రీ అవుట్‌పుట్ ద క్యూ పాయింట్ మస్ట్ బి మిడిల్ ఆఫ్ ది లోడ్ లైన్. అంటే మీకేమవుతుంది అంటే ఇది ఎలాంటి డిస్టార్షను లేకుండా మనకి కావాల్సిన ఫ్రీ అవుట్‌పుట్ అనమాట. ఏంటంటే ఇక్కడ మీరు డైరెక్ట్ కరెంట్ ఇచ్చినట్టయితే నాకు ఆల్టర్‌నేటింగ్ కరెంట్‌ని ఎలాంటి డిస్టార్షన్ లేకుండా ప్రాపర్ మంచి అవుట్‌పుట్ అనేది ఇచ్చేలా చేస్తుందనమాట. నెక్స్ట్ దీన్ని కూడా ఈ క్యూ పాయింట్ అనేది మిడిల్‌లో డ్రా చేస్తాం. అది కూడా ఆల్రెడీ బిఫోర్ టాపిక్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్యూ పాయింట్ అంటే ఏంటి అంటే ఆపరేటింగ్ పాయింట్ అనమాట. ఆపరేటింగ్ పాయింట్ ఎప్పుడూ కూడా మిడిల్ లోడ్ లైన్‌లో మనం కనెక్ట్ చేసుకుంటాం. గివింగ్ ఏ ప్రాపర్ సప్లై వోల్టేజ్. అవన్నీ జరగాలి అని అనుకుంటే మాత్రం ముందు మనం సప్లై వోల్టేజ్ అనేది ప్రాపర్‌గా ఇవ్వాలి. కరెక్ట్‌గా వీసీసీ పవర్ సప్లై అనేది ప్రాపర్‌గా ఇస్తే, అలానే రెసిస్టర్స్ అనేవి కూడా మనం కరెక్ట్‌గా కనెక్ట్ చేయాలనమాట. అలా అవన్నీ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ క్యూ పాయింట్ అనేది అచీవ్ అవుతుందనమాట. అంటే మీరిచ్చిన దాన్ని బట్టి డిస్టార్షన్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా కరెక్ట్ అవుట్‌పుట్ రావడానికి మనం ఈ క్యూ పాయింట్‌ని మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ బయాసింగ్స్ ఉంటాయని చెప్పాను. చూడండి, ఫిక్స్డ్ బయాస్, కలెక్టివ్ టు బేస్ బయాస్, సెల్ఫ్ బయాస్ అనమాట. ఫిక్స్డ్ బయాస్, కలెక్టర్ టు బేస్ బయాస్, సెల్ఫ్ బయాస్ అన్నాను కదా! సెల్ఫ్ బయాస్‌లోనే టైప్స్ ఆఫ్ బయాస్ ఉంటాయి. వోల్టేజ్ డివైడర్ బయాస్ అంటాము. అలానే పొటెన్షియల్ డివైడర్ బయాస్ అని కూడా కాల్ చేస్తాం. సో, మనం ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ కోసం తెలుసుకుందాం. ఫిక్స్డ్ బయాస్ కోసం అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఫిక్స్డ్ బయాస్ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, డ్రా చేశాను డయాగ్రామ్. ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ ఇది. ఈ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్‌లో మనకి ఏమేమి ఉంటాయో ఫస్ట్ మీరు చూడండి. ఇక్కడ ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాం? ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తున్నాం కాంపోనెంట్స్, అలానే రెసిస్టర్ యూజ్ చేస్తున్నాం, కెపాసిటర్ యూజ్ చేస్తున్నాం. చూసారా? ట్రాన్సిస్టరు, రెసిస్టరు, కెపాసిటర్ ఈ 3 కాంపోనెంట్స్‌ని యూజ్ చేసి ఒక సర్క్యూట్ అనేది మనం డ్రా చేసాం. దీన్ని బట్టి మనం అవుట్‌పుట్ అనేది కనుక్కోవాలి. అదే ఎలా కనుక్కుంటాము ఏంటి అంటే, ఫస్ట్ చూడండి మీరు, ఇన్‌పుట్ సప్లై అనేది ఇవ్వాలి. దీనికి ఏం చేస్తున్నాము అంటే ఇన్‌పుట్ సప్లై అనేది ఇస్తున్నారు. ఇన్‌పుట్ అనేది దేనికి ఇస్తున్నారు? సిఇన్ అంటే ఇన్‌పుట్ కెపాసిటర్. సిఇన్ అంటే ఇన్‌పుట్ కెపాసిటర్. ఈ ఇన్‌పుట్ కెపాసిటర్ ట్రాన్సిస్టర్‌కి కనెక్ట్ చేసుకుంటున్నాం. దీనికొచ్చేసరికి ఆర్‌బి అనమాట. అంటే బేస్ రెసిస్టర్. బేస్ రెసిస్టర్ ఏమో బేస్ సైడ్ కనెక్ట్ చేసుకుంటాం. ఆర్‌సి ఏమో కలెక్టర్ రెసిస్టర్ ఏమో కలెక్టర్ సైడ్ కనెక్ట్ చేసుకుంటాం. ఈ ఏదైతే మన గ్రౌండ్ ఉందో ఎమిటర్‌ది సైడ్ ఏంటి అంటే గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చేస్తాం. ఇక్కడ కలెక్టర్ సైడ్ ఏమో సీసీ అనమాట. కప్లింగ్ కెపాసిటర్ కనెక్ట్ చేసుకుంటాం. ఆర్ఎల్ ఏమో లోడ్ రెసిస్టెన్స్, వచ్చిన అవుట్‌పుట్ అనేది లోడ్ రెసిస్టెన్స్ నుంచి ఆపోజిట్‌లో అవుట్‌పుట్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఐబీ అంటే ఏంటి అంటే బేస్ కరెంట్ అనమాట. బేస్ కరెంట్. ఇది కూడా ఐబీ బేస్ కరెంట్. ఇక్కడ ఐసీ ఉంటుంది. కలెక్టర్ కరెంట్ ఐసీ. నెక్స్ట్ వీబీ అంటే ఇక్కడ మీరు ఏదైతే కనెక్షన్స్ ఇచ్చారో ఇది బేస్ సైడ్ కదా! బేస్ అండ్ ఎమిటర్ సైడ్ ఉంది కాబట్టి బీ అంటే బీ బేస్, ఈ అంటే ఎమిటర్, బేస్ ఎమిటర్ వోల్టేజ్, సిఈ వోల్టేజ్ అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ అనమాట. సో, కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్. సో, ఇది మనకి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత దీన్ని ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ అనమాట. ఇందులో మీరు పాయింట్స్ చూసినట్టయితే ఇట్ ఈస్ సింప్లెస్ట్ డీసీ బయాస్ కాన్ఫిగరేషన్. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. మనం ఈజీగా అర్థం చేసుకోగలం. రాసినప్పుడు కూడా మనకు చాలా సింపుల్‌గా ఇందులో ఉన్న డెరివేషన్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ డీసీ వోల్టేజ్ వీసీసీ ఫర్ బయాసింగ్ అండ్ బేస్ రెసిస్టర్ ఆర్‌బీ. నేను చెప్పాను మీకు. ఏం చెప్పాను? మనకి బయాసింగ్ మెథడ్స్‌లో మెయిన్ కావాల్సింది వీసీసీ పవర్ సప్లై, అలాగే రెసిస్టర్స్. ఈ 2 ఎప్పుడైతే ఉంటాయో మనకి ప్రాపర్ అవుట్‌పుట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అది కూడా మనం ప్రాపర్‌గా కనెక్ట్ చేయాలి సర్క్యూట్‌కి. మనకి ఇవన్నీ కూడా కనెక్షన్ అనేది కరెక్ట్‌గా కనెక్ట్ చేసినట్టయితే మనకి యొక్క అవుట్‌పుట్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. సో, టుగెదర్ దే ప్రొవైడ్. ఆ 2 కలిపి మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఫిక్స్డ్ బేస్ కరెంట్‌ని ప్రొవైడ్ చేస్తుందనమాట. అంటే ఈ ఐబీ పార్ట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి జీరో సిగ్నల్ బేస్ కరెంట్. అంటే ఇక్కడ జీరో సిగ్నల్ బేస్ కరెంట్ అప్లై అవుతుంది. ఎందుకు జీరో సిగ్నల్ బేస్ కరెంట్ అప్లై అవుతుందో నేను చెప్తాను. ఐబీ ఓకేనా? జీరో సిగ్నల్ బేస్ కరెంట్ అంటే ఐబీ ఈజ్ ప్రొవైడెడ్ బై వీసీసీ ఓకేనా? ఐబీ విచ్ ప్రొవైడెడ్ బై వీసీసీ విచ్ ఫ్లోస్ త్రూ ఆర్‌బీ అనమాట. ఇప్పుడు చెప్తాను వినండి. ఎందుకు జీరో సిగ్నల్ కరెంట్ ఫ్లో అవుతుంది అనంటే, ఇక్కడ మీ విఇన్ ఇన్‌పుట్ వోల్టేజ్ అని చెప్పాను కదా! సో, ఈ ఇన్‌పుట్ వోల్టేజ్ ఇదేమో కెపాసిటర్ కదా! ఇన్‌పుట్ కెపాసిటర్. నార్మల్‌గా అయితే ఇది సీసీ అనమాట. అంటే కప్లింగ్ కెపాసిటర్. ఇక్కడ నేను ఎప్పుడైతే డైరెక్ట్ కరెంట్ అనేది ఇస్తున్నానో, డైరెక్ట్ కరెంట్ ఇచ్చినప్పుడు ఈ కెపాసిటర్ అనేది ఏం చేస్తుంది అనంటే ఓపెన్ అయిపోతుందనమాట. ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో, ఓపెన్ సర్క్యూట్ అంటే మీకు తెలిసిందే కదా! ఇలా ఓపెన్ అనేది జరుగుతుంది.
ఇలా ఓపెన్ అనేది అయిపోతుంది. అలా ఓపెన్ అయిపోవడం వల్ల నాకు ఈ సిఇన్ డైరెక్ట్ కరెంట్ ఏదైతే అలౌ అయిందో అప్పుడు వెంటనే సిఇన్ ఓపెన్ అయిపోతుంది. అలానే సీసీ కూడా ఓపెన్ అయిపోతుంది. 2 ఓపెన్ అయిపోవడం వల్ల నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలాంటి కరెంట్ ఫ్లో అవ్వలేదు కదా! సో, ఇక్కడ నాకు ఏమవుతుంది అప్పుడు జీరో సిగ్నల్ బేస్ కరెంట్ అనేది ఇక్కడ ఎలా అవుతున్నట్టు అనమాట. అంటే ఇక్కడ ఓపెన్ అయిపోవడం వల్ల ఇక్కడ నుంచి నాకు ఎలాంటి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. ఓన్లీ నాకు ఏమవుతుంది అంటే జీరో సిగ్నల్ బేస్ కరెంట్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ కూడా ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఏదైతే ఇక్కడ సీసీ ఓపెన్ అయిపోతుందో లోడ్ రెసిస్టెన్స్‌కి వెళ్ళలేదు. సో, అవుట్‌పుట్ అనేది కూడా ఇక్కడితోనే మనకు ఆగిపోతుంది. అంటే ఆర్‌సీ అనమాట. సో, అందుకే మనకి మెయిన్ ఇక్కడే మనం ఏం కనుక్కోవాలి. అలానే ఎమిటర్ గ్రౌండ్‌కి చేసేసాం కాబట్టి ఎమిటర్‌తో కూడా మనకి ఇంకా పని లేదు. మనం కనుక్కోవాల్సింది ఏమిటి? ఎమిటర్‌తోని పని లేదు. ఎందుకంటే గ్రౌండ్ చేసాం కాబట్టి ఎమిటర్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ ఆర్ఎల్ అంటే ఈ సి సైడ్ కలెక్టర్ సైడ్ ఏమైందంటే సీసీ అనేది ఓపెన్ సర్క్యూట్ అవ్వడం వల్ల సీసీ కూడా మనకు అవ్వట్లేదు. అంటే ఓన్లీ మనకు ప్రాపర్‌గా వర్క్ అయ్యేదేంటి? బేస్. అంటే బేస్ కరెంట్ అనేది మాత్రమే వర్క్ అవుతుంది. సో, అందుకే ఈ బేస్ కరెంట్‌ని మాత్రమే మనం ఇక్కడ చూసుకోవాలనమాట. సో, ఈ బేస్ కరెంట్‌ని చూసినట్టయితే మనకు క్లారిటీ వస్తుంది చూడండి ఇప్పుడు. సో, డీసీ అనాలిసిస్ వి క్యాన్ రీప్లేస్ కెపాసిటర్ విత్ ఓపెన్ సర్క్యూట్. ఎప్పుడైతే డైరెక్ట్ కరెంట్ అనేది అప్లై అవుతుందో మనకి ఎలా అయిపోతుంది కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. బికాజ్ రియాక్టెన్స్ ఆఫ్ ఎ కెపాసిటర్ ఫర్ డీసీ ఈజ్ ఇన్ఫినిటీ. ఇందులో డీసీ అనేది మనం ఎలౌ చేయలేం కాబట్టి ఇక్కడ డీసీ. సో, మనకు అవుట్‌పుట్ సిగ్నల్ ఈజ్ ప్యూర్ ఏసీ సిగ్నల్. అంటే దానివల్ల నాకేమవుతుంది, నేను ఇచ్చిన డైరెక్ట్ కరెంట్ అనేది ఎలా అవ్వలేకపోతుంది. ఎక్కడ అవుట్‌పుట్ దగ్గర అయిపోతుంది లేదా ఇన్‌పుట్ దగ్గర కూడా అయిపోతుంది. సో, నాకు బయటకు వచ్చేసరికి డైరెక్ట్ కరెంట్ అనేది రాలేకపోతుంది. ఓన్లీ నాకేమవుతుంది అంటే ఓన్లీ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. ఏసీ సిగ్నల్ అంటే జస్ట్ వేవ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో, దానికి మాత్రమే దీన్ని మనం యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ సేమ్ అదే పాయింట్. ఏం చేస్తున్నాం? ద కప్లింగ్ కెపాసిటర్ సిఇన్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్ టు డీసీ ఐసోలేటింగ్ వోల్టేజ్ సోర్స్ ఫ్రమ్ ది డీసీ బేస్ కరెంట్. సేమ్ కప్లింగ్ కెపాసిటర్ కూడా ఏం చెప్పాను? డీసీ కరెంట్ అనేది ఎలో అవ్వడం వల్ల సిఇన్ కూడా యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్‌లా యాక్ట్ అయిపోతుంది. సో, అందుకే డీసీ బేస్ కరెంట్ కూడా మనకి రాదనమాట కరెక్ట్‌గా. సో, అప్లయింగ్ కేవీఎల్ లూప్ ఇప్పుడు నేను అప్లై చేయాలి. ఓకేనా? అప్లయింగ్ కేవీఎల్ అట్ ఇన్‌పుట్ లూప్ బేస్ సైడ్. చెప్పాను కదా! ఎందుకు బేస్ సైడ్ ఎలౌ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఏదైతే డయాగ్రామ్‌లో ఉందో బేస్ మాత్రమే ఇక్కడితో స్టాప్ అయిపోతుంది ఓపెన్ సర్క్యూట్ అవ్వడం వల్ల. ఇక్కడ జీరో సిగ్నల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎమిటర్ ఏమో గ్రౌండ్ చేస్తాం. కలెక్టర్ కూడా ఓపెన్ సర్క్యూట్ అవ్వడం వల్ల నాకు అవుట్‌పుట్ రావట్లేదు. అంటే ఇక్కడ ప్రాపర్‌గా వర్క్ అయ్యేది ఏంటి? బేస్ సైడే కదా! సో, అందుకే ఈ బేస్ సైడ్‌కి మాత్రమే నేను కేవీఎల్ అనేది అప్లై చేయాలి. లూప్ అనేది అప్లై చేయాలి. సో, అందుకే ఇప్పుడు నేను కేవీఎల్‌కి లూప్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి కేవీఎల్‌కి లూప్. వీసీసీ ఈక్వల్స్ టు బేస్ సైడ్ ఓకేనా? వీసీసీ ఈక్వల్స్ టు ఐబీఆర్బీ ప్లస్ వీబీఈ. అదే ఎలా వచ్చిందో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదే కదా! ఇది. ఓకేనా? సో, దీనికి నేనేం చేస్తున్నాను? అప్లై చేయాలి లూప్ అనేది అని చెప్పాను కదా! సో, ఏంటి బేస్ సైడ్ అన్నాను కదా! బేస్ అంటే ఇదే కదా! సో, వీసీసీ ప్లస్ ఐబీ అనేది ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు. అది మీ ఇష్టం. వీసీసీ ప్లస్ ఐబీఆర్బీ ప్లస్ వీబీఈ బేస్ సైడ్ అన్నాను. మరి బీఈ అనేది కూడా బేస్ సైడే వచ్చింది కదా! సో, వీసీసీ ప్లస్ వీసీసీ ఈక్వల్స్ టు ఓకేనా? సారీ వీసీసీ ఈక్వల్స్ టు ఐబీఆర్బీ ప్లస్ వీబీఈ. సో, ఇలాగ ఈ లూప్ అనేది ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను. వీసీసీ ఈక్వల్స్ టు ఐబీఆర్బీ ప్లస్ వీబీఈ అనమాట. సో, ఈ లూప్ అనేది ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు కరెక్ట్‌గా ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఐబీ వాల్యూ కావాలి. బేస్ కరెంటే కదా కావాలని చెప్పాను. అందుకే బేస్ కరెంట్‌ని ఏం చేస్తున్నాను అంటే ఇటు సైడ్ తెచ్చేసుకుంటున్నాను. సో, బేస్ కరెంట్ అనేది అటు సైడ్ వచ్చేస్తే నాకు ఏమవుతుంది ఇక్కడ? ఈక్వల్స్ టు వీసీసీ మైనస్ వీబీఈ. అంతేనా? వీసీసీ ఇటు వచ్చేస్తుంది కాబట్టి అది ఏమైపోతుంది? వీసీసీ మైనస్ వీబీఈ అయిపోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఐబీ పార్ట్ మాత్రమే కావాలి. బేస్ రెసిస్టర్ అవసరం లేదు. అందుకే నేనేం చేస్తున్నాను? బేస్ కరెంట్ కావాలి కాబట్టి బేస్ కరెంట్ ఒకటే నేనేం చేయాలి అని అంటే బేస్ కరెంట్ సైడ్‌కి తెచ్చేసుకుంటే వీసీసీ మైనస్ వీబీఈ బై ఆర్బీ అనేది ఇటు వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇది నా ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. అంటే బేస్ కరెంట్ వాల్యూ అనేది వచ్చింది. ఒకవేళ ఐబీ ఈజ్ ఫిక్స్డ్. ఐబీ అనేది నాకు ఫిక్స్ అయిపోయింది బయాస్ వోల్టేజ్‌లో. అలానే ఐబీ ఫిక్స్డ్ చేసేసాను. వీసీసీ అనేది కూడా ఫిక్స్ అయిపోయింది. రెసిస్టర్ అనేది కూడా ఫిక్స్డ్ అయిపోయింది. సో, ఈ మూడిటిని నేను చేంజ్ అయితే చేయలేను. ఐబీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ది ట్రాన్సిస్టర్ బీటా వాల్యూ. ఈ సర్క్యూట్‌లో ఐబీ అనేది ఎలాగా కూడా ఎఫెక్ట్ అనేది అవ్వదు బీటా వాల్యూలో. ఓకేనా? ఒకవేళ మీరు కలెక్టర్ కరెంట్ ఈజ్ గివెన్ యాజ్ కలెక్టర్స్ కరెంట్ సైడ్ వాల్యూ ఇచ్చినట్టయితే ఐసీ వాల్యూ ఎలా వస్తుంది అంటే బీటా ఐబీ వస్తుందనమాట. అంటే బీటా ఐబీ వస్తుంది. సో, కలెక్టర్ సైడ్ మీరు వోల్టేజ్ అనేది ఇచ్చినట్టయితే ఇప్పుడు ఎలాగైతే ఇందాక చేశారో సేమ్ అలానే చేయాలి. ఇదే కదా మనకి కలెక్టర్ సైడ్. ఇదే కదా కలెక్టర్ సైడ్. సో, వీసీఈ కలెక్టర్ సైడ్ ఏంటి? ఇది కదా మనకు కావాలి. వీసీఈ ఈక్వల్స్ టు ఇగోండి. వీసీఈ ఈక్వల్స్ టు లేదా
ఇంకో విధంగా రాయలొచ్చు అంటే వీసీసీ ఈక్వల్స్ టు ఐసీఆర్సీ మైనస్ విఈ అని మాత్రం రాస్తామన్నమాట. సో ఈ ఈక్వేషన్లో అలా వీసీసీ మైనస్ ఐసీఆర్సీ అనేది రాస్తాం. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే స్టెబిలిటీ ఫ్యాక్టర్ కావాలి. ఎందుకు ప్రతిదీ ఇప్పుడు దీంట్లో స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎందుకు కనుక్కుంటున్నామని ఒక పాయింట్ అయితే అందరికీ డౌట్ వస్తుంది. స్టెబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఏంటి అంటే మీరు ఒకవేళ ట్రాన్సిస్టర్ అనేది రీప్లేస్ చేసినా లేదా మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయినా ప్రాబ్లమ్ అయినా సరే నాకేమవుతుందంటే ఆపరేటింగ్ పాయింట్ అనేది మారిపోతుంది. అంటే క్యూ పాయింట్ అనేది మారిపోతుంది. నాకు ఎప్పుడైతే క్యూ పాయింట్ కాన్స్టెంట్‌గా ఉంటే అప్పుడే కదా నేను డీసీ లోడ్ లైన్ అనేది స్ట్రెయిట్‌గా వస్తుంది మిడిల్ లైన్‌లో అని చెప్పాను. సో మరి అది మారిపోవడం వల్ల నాకేమవుతుంది అంటే ఈ స్టెబిలిటీ అనేది కూడా మారిపోతుంది. స్టెబిలిటీగా ఉండలేకపోతుంది. అందుకే స్టెబిలిటీగా ఉండడానికే మనం ఈ స్టెబిలిటీ ఫ్యాక్టర్‌ని కూడా కనుక్కుంటాం అనమాట. సో నాకిప్పుడు ద బేస్ కరెంట్ ఈస్ గివెన్ యాజ్ నాకు బేస్ కరెంట్ ఎంతొచ్చింది ఫార్ములా ఇదే కదా! ఐబీ ఈక్వల్స్ టు వీసీసీ మైనస్ వీబీఈ బై ఆర్బీ అనమాట. అందుకే వీసీసీ మైనస్ వీబీఈ బై ఆర్బీ. ఓకేనా? ఈ ఈక్వేషన్‌ని నేను ఇక్కడ అప్లై చేయాలి. దిస్ ఈక్వేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఐసీ. ఇదేంటి అంటే ఐసీ అనేది ఇండిపెండెంట్‌గా ఉంటుందనమాట. అంటే ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా అది ఇండిపెండెంట్‌గా ఉంటుంది. సో దట్ దానికి ఫార్ములా ఏంటి అంటే డీఐబీ బై డీఐసీ ఈక్వల్స్ టు 0 అనమాట. ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి. డీఐబీ బై డీఐసీ ఈక్వల్స్ టు 0. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఎస్ అంటే స్టెబిలిటీ ఫ్యాక్టర్ అని వద్దాం. సో ఎస్ స్టెబిలిటీ ఈక్వల్స్ టు ఫార్ములా ఇది. స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఇది ఎలా వచ్చిందో కూడా అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే అందాక ముందు ఎలా వచ్చింది ఏంటి అనేది కాకుండా ముందైతే ఫార్ములా చూడండి. డీఐసీ బై డీఐసీబీఓ అంటే కలెక్టర్ లీకేజ్ కరెంట్ అనమాట. డీఐసీబీఓ అంటే కలెక్టర్ లీకేజ్ కరెంట్. బేస్ సైడ్ కలెక్టర్ లీకేజ్ కరెంట్. డీఐసీ బై డీఐసీబీఓ ఈక్వల్స్ టు బీటా ప్లస్ 1 మైనస్ బీటా డీఐబీ బై డీఐసీ. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈ ఫోర్త్ ఈక్వేషన్లో ఈ థర్డ్ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అందుకే ఏం చేస్తాను ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డీఐసీ బై డీఐబీఓ సిబిఓ ఓకేనా రాశాను. ఇప్పుడు బీటా ప్లస్ 1 మైనస్ బీటా డిఐబీ బై డిఐసి అంటే నాకు ఎంత వచ్చింది ఇక్కడ డిఐబీ బై డిఐసి 0 వచ్చింది కాబట్టి 1 మైనస్ బీటా 0 అనేది వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డిఐసి బై డిఐసి బీఓ ఈక్వల్స్ టు బీటా ప్లస్ 1 మైనస్ బీటా ఇంటూ 0 వస్తుంది కదా, ఏది 0 చేసినా 0 వస్తుంది కాబట్టి 1 మైనస్ 0 వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డిఐసి బై డిఐసి బీఓ ఈక్వల్స్ టు బీటా ప్లస్ 1గా రాసుకోవచ్చా బీటా ప్లస్ 1/1ని. సో అందుకే నేను బీటా ప్లస్ 1 అని రాశాను. అంటే నాకు స్టెబిలిటీ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఎంత వచ్చింది బీటా ప్లస్ 1 అనే ఈక్వేషన్ అనేది వచ్చింది. ఓకేనా చూడండి స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు స్టెబిలిటీ ఎఫ్ అంటే ఫ్యాక్టర్ ఓకేనా షార్ట్కట్లో రాశాను. స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎస్ ఈక్వల్స్ టు బీటా ప్లస్ 1 అనే ఆన్సర్ ఇది వచ్చింది నాకు ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ సేమ్ ద స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఇన్ ఏ ఫిక్స్డ్ బయాస్ ఈజ్ బీటా ప్లస్ 1 అంటే స్టెబిలిటీ ఫ్యాక్టర్ నాకు ఫిక్స్ ఇందులో చేంజ్ అవ్వదు చెప్పాను కదా, కాన్స్టెంట్గా ఉండడానికి ఆపరేటింగ్ పాయింట్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి బీటా ప్లస్ 1 అని నేను యూజ్ చేసుకున్నాను. సో బీటా ప్లస్ 1 ఇఫ్ బీటా ఈక్వల్స్ టు 100 ఒకవేళ బీటా వాల్యూ 100 ఉండి దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 101 ఉన్న విచ్ మీన్స్ దట్ ఐసీ ఇంక్రీజెస్. అంటే బీటా వాల్యూ 100 ఉండి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఉంటే దాని మీనింగ్ ఏంటి ఐసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా 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 ఇంక్రీజ్ అయ్యి ఎంతవరకు అయింది 101 టైమ్స్ ఫాస్టర్ దెన్ ఓకేనా. సో ఫాస్టర్ దెన్ ఐసీబీఓ అనమాట. ఐసీబీఓ మీద ఇది ఇంకా ఫాస్ట్గా ఇంక్రీజ్ అనేది అవ్వగలదు, కలెక్టర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ 101 టైమ్స్ ఫాస్ట్గా అవ్వగలదు అనమాట. సో దీంట్లో మనం అడ్వాంటేజెస్ అయితే ఒకసారి చూద్దాము. ఇట్ హ్యాజ్ ఏ పూర్ థర్మల్ స్టెబిలిటీ అనమాట. ఇట్ హ్యాజ్ ఏ పూర్ థర్మల్ స్టెబిలిటీ అంటే థర్మల్ స్టెబిలిటీ అనేది కూడా ఏంటి అంటే థర్మల్ అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. థర్మల్ మీన్స్ హీట్. సో హీట్ అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు. సో డిసడ్వాంటేజెస్ అది పూర్ థర్మల్ స్టెబిలిటీ. వెరీ పూర్ బయాస్ స్టేబుల్ అనమాట, స్టేబుల్గా ఉండలేదు కూడా, బయాసింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది పూర్. నెక్స్ట్ అది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూస్తే బయాసింగ్ సర్క్యూట్ అనేది వెరీ సింపుల్ చెప్పాను కదా, ఈజీగా కనెక్ట్ చేస్తాం, ఏమీ లేదు ఒక ఆర్బీ కనెక్ట్ చేసాం, ఆర్సీ కనెక్ట్ చేశారు, సీసీ కనెక్ట్ చేశారు, సిఏని కనెక్ట్ చేశారు, అంతే. దానికి వచ్చేసరికి మనం ఏం చేసాము ఒక ట్రాన్సిస్టర్ అప్లై చేసి ఇన్పుట్ అనేది ఇచ్చేసాము, అవుట్పుట్ అనేది కనుక్కున్నాం, అంటే సింపుల్గానే ఉన్నట్టే కదా. ఓన్లీ 1 రెసిస్టర్ ఆర్బీ ఈజ్ రిక్వైర్డ్. ఓన్లీ నాకు ఒక రెసిస్టర్ ఆర్బీ మాత్రమే రిక్వైర్డ్. ఎందుకు అంటే ఆర్సీ అనేది నాకు ఎలాగో వర్క్ అవ్వదు. దేనివల్ల అంటే కలెక్టర్ కరెంట్ అంటే నాకు డైరెక్ట్ కరెంట్ అనేది దానికి కనెక్ట్ అవ్వడం వల్ల
నాకు అలౌ అవ్వట్లేదు. సో, ఓన్లీ ఆర్‌బీ సైడ్ మాత్రమే అలౌ అవుతుంది కాబట్టి ఓన్లీ 1 రెసిస్టర్ ఆర్‌బీ ఈస్ రెసిస్టర్ రిక్వైర్డ్ అనమాట. బయాసింగ్ కండిషన్ కెన్ బి ఈజీలీ సెట్ ది అండ్ కాలిక్యులేషన్స్ ఆర్ కూడా సింపుల్. చాలా కాలిక్యులేషన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మరి ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నోట్స్ పార్ట్ ఎవరికైతే కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే వాళ్ళకి నేను వాట్సాప్ అనేది అయినా చేస్తాను. లేదా మీకు కామెంట్ సెక్షన్‌లో పీడీఎఫ్ అయినా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, మరి చూసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం నాకు ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.